అఘోరాగా మారిన విశ్వక్ సేన్. ఏంటి విశ్వక్ సేన్ అఘోరా అని చెప్పనుకుంటున్నారా? ఈ మధ్య కాలంలో విశ్వక్ సేన్ చెయ్యని స్టంట్ అంటూ లేదంటే అతిశయక్తే లేదు. ఎందుకంటే ఫస్ట్లో యూనిక్గా తనే కథ రాసుకుని తనే డైరెక్షన్ చేసి అందరితోటి వా అనిపించుకున్నాడు. ఆ తర్వాత ప్రొడ్యూసర్ అయ్యాడు, డైరెక్టర్ అయ్యాడు, సినిమాలు తీశాడు, దాస్కా దమ్కి తీశాడు, మంచి కలెక్షన్స్ తెచ్చుకున్నాడు. ఇలా చాలా అంటే చాలా వాటిల్లో తన సత్తాని చాటాడు. అంతేకాకుండా యాంకరింగ్ కూడా చేశాడు. ఫ్యామిలీ ధమాకా అనే షో తోటి యాంకరింగ్ స్టార్ట్ చేసి ఒక డిఫరెంట్ యూనిక్ విశ్వక్ సేన్ని అందరికీ పరిచయం చేశాడు. అంతేకాకుండా రీసెంట్గానే ఒక బ్యానర్ని రిలీజ్ చేసి దాని ద్వారా కొత్త యంగ్ టాలెంట్స్ని తీసుకుంటాం మేము, సో మీరేమన్నా ఉంటే ఆడిషన్స్ని కూడా పెట్టండి అని చెప్పన్నాడు. అంతేకాకుండా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరితో గోదావరి యాసలో చాలా అంటే చాలా రగడ్ లుక్తో మనందరి ముందుకి కనిపించి అలరించబోతున్నాడు విశ్వక్ సేన్. మరి అదే విశ్వక్ సేన్ అఘోరాలా మారి గామి అంటూ ఒక పోస్టర్ అయితే రిలీజ్ అయిందనమాట. సో ఈ పోస్టర్లో చాలా క్రూరత్వంగా కనిపిస్తున్నాడు యాక్చువల్లీ విశ్వక్ సేన్. సో చాలా ఇంటెన్స్ డ్రామా ఉండబోతుంది అండ్ ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది అని చెప్పి అనిపించింది. అండ్ ఇది కార్తీక్ కుట్లే క్రియేషన్స్ మీద కార్తీక్ సుబరీష్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. మరి ఇందులో హీరోయిన్ కింద చాందిని చౌదరిని తీసుకోబోతున్నారనమాట. అంతేకాకుండా ఈ మూవీ త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన అప్డేట్స్ కానీ రిలీజ్ డేట్స్ కానీ అండ్ మూవీ ఎంతవరకు ఫినిష్ అయింది ఇవన్నీ కూడా మూవీ టీం త్వరలోనే తెలియజేస్తామని అయితే మనకు చెప్పడం జరిగింది. అండ్ మనం చూసుకుంటే విశ్వక్ సేన్ కాస్తంత మిగతా కొత్త హీరోస్తో పోల్చుకుంటే చాలా డిఫరెంట్ అని చెప్పొచ్చు. ఏది చూస్ చేసుకున్నా కూడా ఒక యూనిక్ కాన్సెప్ట్తో ఒక యూనిక్ వేలో తనకంటూ ఒక నేమ్ అన్నది ఉండాలి, ఒక నేమ్ అన్నది క్రియేట్ అవ్వాలి అంటూ విశ్వక్ ప్రతి దాంట్లో కూడా చాలా పరితపిస్తాడు అని చెప్పి నాకైతే అనిపిస్తుంది. అంతేకాదు విశ్వక్ ఫ్యాన్స్ అందరూ కూడా చాలా చాలా ఈగర్గా చూస్తూ ఉంటారు విశ్వక్ ది అప్డేట్ ఎప్పుడు వస్తుందా అని. రీసెంట్గానే ఒక ఇంటర్వ్యూలో ఫ్యాన్స్ ఎలా ఫీల్ అవుతారో అంటూ కూడా చెప్పడం జరిగింది. ఆ క్లిప్పే చాలా వైరల్ అవుతుంది. అన్నా నువ్వు బాగున్నావు అన్నవాడు ఒకలా ఉంటాడు, అన్న ఫోటో ఇవ్వకపోతే తిట్టుకునే వాళ్ళు ఒకలా ఉంటారు, జస్ట్ 10 సెకండ్ల గ్యాప్ చాలు, నా ఫ్యాన్స్ ఇంత క్రేజీగా ఉంటారంటూ విశ్వక్ చెప్పుకురావడం జరిగింది. సో ఆ క్లిప్స్ అలా చాలా వైరల్ అవుతున్నాయి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో. అండ్ గామి గురించి చెప్పుకుంటే కనుక ఫస్ట్ టైం అఘోరాగా కనిపించబోతున్నాడు విశ్వక్. అంత యంగ్ ఇమేజ్ ఉండి కూడా అఘోరాలా కనిపించడం ఏంటి అని నెటిజన్లో కమెంట్స్ కూడా వస్తున్నాయి. బట్ ఏది ఏమైనప్పటికీ గామిగా ఒక డిఫరెంట్గా ఒక వెరైటీ లుక్తో అయితే కనిపించాడు. సినిమా కూడా అంతే తీరులో అంతే డిఫరెంట్గా యూనిక్గా ఉంటుందని చెప్పి చిత్ర వర్గాల్లో అయితే మాట్లాడుకుంటున్నారు.